ఈసారి కూడా వచ్చాను అంతే, అంతేం లేదు అందులో. బాగుంది, సొల్లు అంతా సూపర్, మంచిగా సినిమా. రవితేజ సినిమా బాగుంది. సినిమా కామెడీ మాత్రం ఎలివేషన్ సూపర్. ఇద్దరు హీరోయిన్ల కామెడీ మాత్రం వస్తే బాగుందన్న. సినిమా పర్ఫెక్ట్. అన్న సూపర్ అన్న, బాగుంది కామెడీ బాగుంది అన్న. హిట్ ఇష్టం లేదు, లైట్ పర్వాలేదు పర్వాలేదు, వన్ టైం వాచబుల్. ఈసారి కూడా వచ్చాను అంతే, అంతేం లేదు అందులో. బాగుంది, సొల్లు అంతా బాగుందన్న, బాగుంది, వస్తుంది, బాగుంది, వస్తుంది, సూపర్ ఉందన్న. కామెడీ ఉంది, ఫ్యామిలీ గురించి ఉంది, అందరూ బాగుందన్న, సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ అయితే బాగుంది, బాగుంది, బాగానే ఉంది. యాక్చువల్లీ రవితేజ గారు ఎప్పుడు కామెడీలో అయితే డిసప్పాయింట్ అయితే చేయరు. కామెడీ అయితే అలానే ఉన్నది. అండ్ స్టోరీ వచ్చేసి కూడా రియల్ టైం స్టోరీ. లైక్ చాలా విషయాలలో చూస్తూనే ఉంటాం, న్యూస్లో కూడా వింటూనే ఉంటాం. సో అదే స్టోరీని మనకు చెప్పాడు. బట్ తప్పు చేయాలా చేయకూడదు, మన మైండ్ అనేది మనం వింటే మన లైక్ మన మనసుకి విన్నాం అనుకో, కరెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తప్పు చేస్తే ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం, తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ డైవర్స్ సంథింగ్ ఇలాంటి రీజన్స్కి దారి తీస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మనం మంచిగా ఉండాలి. లైక్ మన మనసు చెప్పింది విని కరెక్ట్గా ఉండాలి. లైక్ తప్పు వేలో అయితే పోకూడదు. అండ్ ఆ స్టోరీ అయితే ఇందులో చెప్పింది అదే. ఐ లైక్ ఇట్. అండ్ రవితేజ ఎప్పుడైతే డిసప్పాయింట్ చేయడు, చాలా మంచిగా చెప్పాడు. సినిమా స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. బాగుంది, వెరీ ఫన్నీ, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఈ జనరేషన్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. సినిమా చాలా బాగుందండి. ముఖ్యంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం స్టోరీ అనేది ఓల్డ్ మూవీలో అనిపించినా కానీ ఓవరాల్గా ఓకే, నైస్ పర్ఫార్మెన్సెస్. అండ్ లొకేషన్స్ కానీ ఏవైనా చాలా బాగా తీశారు. కామెడీ టైమింగ్స్ బాగున్నాయి. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిద్దని అనుకుంటున్నాము. ఐ థింక్ ఈ రెండు సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారిది ఫస్ట్ ప్లేస్, అందులో నో డౌట్. మన ప్రభాస్ గారిది కూడా ఓకే, రాజాసాబు ఓకే, నాట్ బ్యాడ్. ఇది కూడా ఓకే, నాట్ బ్యాడ్. చూడొచ్చు, ఒకసారి ఈజీగా చూడొచ్చు. సంక్రాంతికి సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మూవీ. నా సినిమా అయితే బాగుందన్న, పర్వాలేదు, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, సూపర్ సాంగ్స్ అయితే సూపర్, కామెడీ సూపర్ ఉన్నదన్న. సినిమా బాగుంది, చూడొచ్చు, అందరూ చూడడానికి బాగుంది, కంబ్యాక్ అయింది, మంచిగా ఉంది సినిమా. రవితేజ మూవీ అయితే సూపర్ ఉంది. అన్న యాక్టింగ్ అయితే సినిమాలో అయితే ఫుల్ హిట్ అయిపోతుంది. మూవీ అయితే పక్కా యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది, సూపర్ ఉంది మూవీ అయితే. పాటలు కూడా సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వింటుంటే ఇంకా వినాలని, మూవీ కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో టికెట్ తీసుకొని పోవాలని ఉంది. సంక్రాంతికి అయితే ఇది పక్కా హిట్.